హలో అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో మీకైతే ఒక బెస్ట్ సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నా. ఈ సిరీస్ పేరు అయితే మీకైతే చాలా చాలా ఇంపార్టెంట్ సిరీసు. అలాగే మీకైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే చేసి మీకు మంచిగా ఇంగ్లీష్ స్కిల్స్ కొంచెంగా బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడేలాగా నేనైతే ఈ సిరీస్ అయితే తీసుకొని వస్తున్నా. ఈ సిరీసు మీకు ఒక తెలుగు టు ఇంగ్లీషు మాట్లాడేదానికి, అలాగే వాళ్ళు మాట్లాడిన బేసిక్ ఇంగ్లీష్, లిటరల్ ఇంగ్లీషు అది మనము అర్థం చేసుకొని మనం రిప్లై ఇచ్చే విధానంతో మీకు ఇంగ్లీష్ విధానం నేర్పించడానికి నేనైతే ఇది ఎంచుకున్నాను. మన పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నుంచి అయితే మీకైతే బెస్ట్గా నేనైతే ఒక కోచింగ్ గైడ్గా మీకైతే ఇస్తున్నాను. దీనివల్ల మీకైతే కనీసం అంటే హాయ్ అని మెసేజ్ పెట్టకుండా మీరు ఒక పులిహోర ఎలా అయితే ఒక అమ్మాయికి ఎలా కలుపుతారో అదే మీకు ఒక క్లయింట్తో మనం ఎలా డీల్ చేయాలి, అలాగే ఎలా మనము ఎక్స్ప్రెస్ చేయాలి, మన ఫీలింగ్స్ కానీ, మన ఎథిక్స్ కానీ, మన వాల్యూస్ కానీ మీకు ఏదైనా సరే మనము ఎక్స్ప్లోర్ చేయాలి అంటే బేసిక్ లిటరల్ ఇంగ్లీష్ అయితే కావాలి. దానికోసం అనేసే ఈ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ వల్ల మీకు ఈ వీడియో వల్ల కనీసం అంటే నాకు కొంతమంది కనీసం 100 లైక్లు వచ్చినా కూడా నేనైతే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన దానికి నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఏఐ వల్ల మనకైతే చాలా అంటే చాలా జాబ్స్ అయితే పోవడం జరిగింది కదా. దానివల్ల చాలామంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటంటే జాబ్స్ లేక చాలామంది అయితే ఫీల్ అవుతూ, అలాగే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియకుండా ఉంటుంది. అందుకోసం అనేసి చాలామంది అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కళ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను గైడ్ చేస్తాను. మీరు ఫ్రీగానే మీరు నేర్చుకోవచ్చు. ఇదంతా మీకు ఇంట్రడక్షన్ పార్ట్ అనేసి మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్లో ఉండే సిచ్యువేషన్ అయితే ఇది. దీనికోసం నేను అర్థం చేసుకొని నా బీటెక్ కెరియర్లో నేనైతే ఏమేమి నేర్చుకున్నాను, అలాగే నేను నేర్చుకొని ఈ పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను, నేను ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంతమందికి సర్వీస్ చేస్తూ మళ్ళీ తర్వాత నేను ఒక డివెంజన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ నేను ఆన్లైన్లో మీకు స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నాను. అలాగే తర్వాత వచ్చేసి చాలామంది స్టూడెంట్స్కి నేను గైడ్ చేస్తూ నేను ఒక సొసైటీ స్టార్ లాగా నాకు స్టూడెంట్స్ ఒక ముద్దు పేరు పెట్టడం ఏంటంటే సొసైటీ స్టార్ అని చెప్పేసి నాకు ముద్దు పేరు పెట్టారు. అందుకనేసి నేను అది వచ్చేసింది ఫ్లోలో, అందుకని చెప్పాను. ఇప్పుడు మెయిన్లీ నా గోల్ ఏంటంటే దీనికోసమే నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా. ఇప్పుడైతే బేసిక్ అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పటి నుంచి మనము ఈరోజు డే 1 క్లాసెస్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే మీకైతే తెలుగు టు ఇంగ్లీష్ అయితే నేను కన్వర్ట్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. మన కొత్త ఛానల్లో మన కొత్త సెషన్లో మీకైతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే నేను క్లియర్ కట్గా అయితే చెప్పడం జరుగుతుంది. సుస్వాగతం అండి. మన ఈ సిరీస్ వల్ల మీకైతే చాలా అంటే ఇంగ్లీష్ సింపుల్గానే మీకు తెలుగు ద్వారా నేను నేర్చుకోవడం, ఇంగ్లీషు సులువైన వాక్యంతో మనము అయితే పలకడం స్టెప్ బై స్టెప్ అయితే నేర్పిస్తాము. అలాగే ఈరోజు మొదటి క్లాస్ కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏమిటి, అలాగే దీనివల్ల తెలుసుకున్నాం. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, కానీ నాకు చదవడం వచ్చు కానీ నాకు మాట్లాడడం రాదని. మరికొందరు అంటారు గ్రామర్ కొంచెం తెలిస్తే చాలు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అని చెప్పేసి భయపడుతూ ఉన్నాను. చాలామంది ఇదే సమస్య ఉంటుంది. దానికోసమని నేనైతే మీకు దాని కారణంగా ఏమంటే
ఈ ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు కదా, కానీ ప్రాక్టీస్ లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ భాషను మాట్లాడే సామర్థ్యం కలగాలని చెప్పేసి నేనైతే మీకు ఈ ఆలోచనను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఉదాహరణకు తెలుగులో నా పేరు సాయి, నా పేరు సాయి పవన్ అంటారు. నా పేరు సాయి పవన్ అని మనమైతే ఎవరికైనా చెప్తాం కదా, నా పేరు సాయి పవన్ అని చెప్తాం. ఇంగ్లీష్లో మై నేమ్ ఈస్ సాయి పవన్. తెలుగులో ఐ యామ్ ఫైన్, సారీ నేను బాగున్నాను. ఇంగ్లీష్లో ఐ యామ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ. ఇలా చిన్న చిన్న వాక్యములతో ఇంగ్లీషు చెప్పగలిగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇవి. గ్రామర్ వచ్చే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనివల్ల ఆ డౌట్ ఏంటో నేను క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే చాలామందికి గ్రామర్ నేర్చుకున్నాం, అలాగే గ్రామర్ నేర్చుకోవడం వల్ల అనుకుంటున్నాం. ఇది పూర్తిగా నిజమైతే కాదు. గ్రామర్ వల్ల మీకు ఒక భాగ్యం అయితే మాత్రమే, ఒక భాగం మాత్రమే సెంటెన్స్ అయితే వస్తుంది. మాట్లాడితే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఉదాహరణకు సైకిల్ తొక్కుతున్నాడు ఒక పుస్తకం, ఉదాహరణకు మీకు సైకిల్ తొక్కడం అని చెప్పేసి మనమైతే అనుకున్నాం. పుస్తకంతో చదివితే రాదు. అది అలాగే ఇంగ్లీష్లో కూడా కేవలం చదివితే రాదు, మాట్లాడాలి. మాట్లాడితేనే ఇంగ్లీష్ అనేది వస్తుంది. మెయిన్లీ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? ఈ రోజుల్లో, ఈ కాలంలో ఇంగ్లీష్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది మనకి. ఎవరితోనైనా ఉద్యోగాలతో మాట్లాడాలన్నా, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలన్నా, ఒక బిజినెస్ వాళ్ళతో మాట్లాడాలన్నా, కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడాలి, ఈవెన్ మీకు చిన్న పిల్లలతో ఏమంటారంటే ఎలా అంటే మనకి మన అన్న వాళ్ళ కొడుకులతో మాట్లాడాలన్నా, మన చిన్న చిన్న పిల్లలతో మాట్లాడాలన్నా, ఈవెన్ వాళ్ళకి వచ్చిన బేసిక్ ఇంగ్లీష్ అయినా మనకు వచ్చి ఉండాలి. వస్తేనే మనమైతే వాళ్ళ దగ్గర బాగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళని ఇంటరాక్ట్ చేసుకొని మనమైతే మాట్లాడగలుగుతాం. వాళ్ళకి మనకి ఇంగ్లీష్ రాదు, మనము వాళ్ళని ఒక స్కూల్లో వేస్తే వాళ్ళైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారు, కానీ అక్కడ స్కూల్లో మాట్లాడి వస్తారు. కానీ ఇంట్లో కూడా మనం పేరెంట్స్ అనేది కొంచెం లిటరల్గా మనకి వాళ్ళతో వచ్చేలాగా మనమైతే కొన్ని వర్డ్స్ అయితే నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి అంతో ఇంతో ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం 4 సెంటెన్స్లో మీకైతే చెప్తా, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఉదాహరణకు బుక్ అంటే పుస్తకం, పెన్ అంటే కలం, వాటర్ అంటే నీరు, స్కూల్ అంటే పాఠశాల, హౌస్ అంటే ఇల్లు, ఇది వొకాబులరీ అంటారు. ఈ 5 పదాలు మనమైతే డైలీ మనమైతే యూజ్ చేస్తాము. పిల్లల దగ్గర ఎవరైనా చేస్తాం కదా. దీంతో స్మాల్ సెంటెన్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే చిన్న చిన్న వాక్యములే మాట్లాడుతూ ఉంటే మనకు ఉదాహరణకు ఐ యామ్ హ్యాపీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ బిజీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ అగ్రీ అని మీరు ఇలా సెంటెన్స్ అయితే స్మాల్ సెంటెన్స్లో మీరైతే చూస్తూ నేర్చుకుంటూ సింగిల్ వర్డ్స్లోనే మనం సెంటెన్స్ అనేది వాడుతూ ఉంటే మనము డైలీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే చదవడము, మాట్లాడడము ఎంత ముఖ్యమో లిజనింగ్ అనేది కూడా మనకు అంతే ముఖ్యం. అంటే కనీసం మన ఈ వీడియో నేను ఇంత డెప్త్గా చెప్తున్నాను కాబట్టి కనీసం ఇది ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువే పోవచ్చు. ఎందుకంటే నేను డెప్త్ ఫస్ట్ వీడియో కాబట్టి మీకు లిటరల్ ఎగ్జాంపుల్స్,
ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్తున్నాను. ఒక డైలీ ఒక 10 మినిట్స్ అనుకోండి. డైలీ ఒక 10 మినిట్స్ అయితే మనమైతే ఒక ఇంగ్లీష్ క్లాసెస్ అయితే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అయితే మనకు సక్సెస్ అనేది మనకు వస్తుంది, మన తోటి పిల్లలకైనా వస్తుంది. స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. స్పీకింగ్ మీకు పిల్లల దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న వర్డ్స్తోనే మీరు మంచిగా ఇంప్రూవ్ అవుతారు. మీరు పెద్దవాళ్ళ కాడ మాట్లాడినప్పుడు కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతారు. బేసిక్ ఇంగ్లీష్ నుంచి అడ్వాన్స్ ఇంగ్లీష్ వరకు మీకైతే నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాకెంతో ఎక్స్పీరియన్స్తో మీకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాను. అలాగే ప్రాక్టీస్ టైం అయితే మీకు 10 వాక్యాలు ఇస్తాను. అంటే ఒక 10 సెంటెన్స్ అయితే ఇస్తాను. మీరు డైలీ రొటీన్గా వాడే సెంటెన్స్ అయితే నేనైతే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేస్తాం కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తాము. అలాగే ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అలాగే తర్వాత హౌ ఆర్ యూ, ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ, వెల్కమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, మై నేమ్ ఈజ్ సాయి పవన్, నైస్ టు మీ అని చెప్పి ఇవ్వచ్చు. నైస్ టు మీ అని కూడా ఇవ్వచ్చు. నైస్ టు మీ టు యూ అని ఇవ్వచ్చు అని కూడా మనమైతే ఇవ్వచ్చు. ఈ 10 వాక్యాలు 5 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. ఈ 10 వాక్యాలు మీకైతే మంచిగా ప్రాక్టీస్ అవుతాయి. అలాగే తర్వాత మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. ఈరోజు హోంవర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. దీని గురించి 3 వాక్యంలో ఇంగ్లీష్లో చెప్పండి. ఉదాహరణకు మై నేమ్ ఈజ్ సాయి పవన్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ ఏ లర్నింగ్ స్టూడెంట్ అని కూడా మీరు సపోర్ట్ ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చెప్పడం జరిగింది. దీనిలో వచ్చేసి మన స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏమిటో మీకైతే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రతిసారి ఇంత డెప్త్గా అయితే చెప్పం. ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి మంచిగా మీకు అర్థం అవ్వాలి మనం ఎందుకు ఇది పెడుతున్నాము అని. నేను మామూలుగా అయితే చెప్పాలంటే ఒక 5 to 6 మినిట్స్లో అయితే నేను చెప్పేస్తాను. కానీ నా ఫస్ట్ వీడియో కాబట్టి ఎందుకు చెప్తున్నాను, ఏది చేస్తున్నానని మీకు క్లియర్ కట్గా ఉండాలి అనేసి నేనైతే ఇంత డెప్త్గా 12 మినిట్స్ అయితే 12:40 సెకండ్స్ అయితే నేనైతే తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే మినిమం ఇంగ్లీష్ స్కిల్స్ లేని వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ అనేది సపోర్ట్ చేయడం వల్ల మీకైతే మంచిగా ఫీచర్ అయితే నేనైతే తీసుకొని వస్తాను. మన అన్ని దాంట్లో మనం తీసుకొని వస్తాం. ఇప్పుడు ఎవరైతే ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ మన పబ్లిక్ ఆన్లైన్ సర్వీస్ అయితే మెయింటైన్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్టర్స్ కావాలి అన్న వాళ్ళంతా స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 ఛానల్స్లో అయితే మీకు పక్కాగా వస్తాయి. ఇంకా దానికన్నా ఇంకా ఉంటారు కదా, ఆల్రెడీ జాబ్ చేస్తూ మంచిగా సెటిల్ అయ్యే ఉన్న వాళ్ళు డివెంజన్ మ్యాట్రిమోనీ అని చెప్పేసి మనమైతే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలన్నా కూడా అలాగే ఎవరికైనా ఏదైనా మ్యాచెస్ కావాలి అన్నా కూడా డివెంజన్ మ్యాట్రిమోనీ అని చెప్పేసి ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో అయితే నేనైతే ఒక యాప్ కూడా తీసుకొని వస్తాను. నేనే డెవలప్ చేస్తున్నాను. దానికోసం నేను ఒక్కనే కాబట్టి మినిమం 1 year అయితే టైం పడుతుంది. నేను ఒక్కనే కాబట్టి 1 year టైం పడుతుంది. నేనైతే ఖచ్చితంగా అయితే డెవలప్ చేసేసి మీకైతే తీసుకొని వస్తాను. ఈ కంప్లీట్గా 3 ఛానల్స్ని మీరు డెఫినెట్గా ఫాలో అయితే మీ లైఫ్ అనేది వేరే లెవెల్లో ఉండిపోతుంది. ఇది నేను గ్యారంటీ. మీరు మాత్రం నేను చెప్పవే ఇది డే 1 క్లాస్ కాబట్టి మీకు ఇంత లెంతీగా చెప్పడం జరిగింది. ఇంకా డే 2 క్లాసెస్ అయితే మీకు సింపుల్గా 5 to 6 మినిట్స్లో అయితే టాపిక్ అయితే ఫినిష్ చేస్తాను. మీకు హోంవర్క్ ఇస్తాను, ఇంట్రడక్షన్ అన్ని క్లియర్గా చెప్తాను. మీకు ఎంటైర్ అయితే ఒక పర్పస్ ఉంటుంది. మనం నేర్పిస్తే ఒక స్టూడెంట్కైనా, హౌస్ వైఫ్స్కైనా, ఒక ఎంప్లాయీకైనా సరే, ఎవరికైనా సరే ఒక పర్పస్తో అయితే నేర్పేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏఐని బేస్ చేసుకొని చాలా జాబ్స్ పైన కాలాలు అయితే ఉన్నాయి.
ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఇలా ఉండకూడదు. అందుకోసం అనేసి నేను పక్కాగా ఒక ప్లానింగ్ చేసేసి మీకైతే స్టూడెంట్స్ కోసమే పర్టిక్యులర్గా నేనైతే ఈ కోర్సెస్ అన్ని ఇంక్లూడ్ చేసేసి మీకు ఇస్తున్నాను ఫ్రీగా. కాబట్టి మీరు వీడియో చూసి నేర్చుకొని 10 మందికి షేర్ చేయండి. మీరు అందరూ ఇప్పుడు నవేడేస్లో 5G ఫోన్సే వాడుతూ ఉంటారు. ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఒకవేళ 4G వాడినా కూడా మినిమం 2 GB అయితే వాడకుండా ఉండరు. ఖచ్చితంగా 2 GB అయితే వాడుతూనే ఉంటారు. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. వాళ్ళు కూడా మినిమం బేసిక్ ఇంగ్లీష్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది ప్రతిదీ నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు నేను ఫాస్ట్గా అనిపిస్తే అది మీరు వీడియోని రివైజ్ చేసేసి మీరు స్లో మూమెంట్లో పెట్టుకొని మీరు వాచ్ చేయండి. అప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. మీకు జెన్యూన్గా అనిపిస్తేనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీలైతే అందరికీ ఈరోజు ఈ వీడియోని మీరు వీలైతే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. పక్కాగా మనమైతే సపోర్ట్ చేద్దాం స్టూడెంట్స్కి. ఎవరికైనా సరే డివెంజన్ మ్యాట్రిమోనీ ఓన్లీ హ్యాండిక్యాప్స్కే కాదు, నార్మల్ పర్సన్స్ కూడా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ కావాలంటే ఆల్రెడీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 వీడియోస్లో మీరైతే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. మళ్ళీ తర్వాత సెకండ్ వీడియో వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మనమైతే చెప్పడం జరిగింది. కంప్లీట్గా అయితే మీకు సెటప్ అయితే ఇచ్చేసాను. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతేనే మీరు అయితే పక్కాగా అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే దాంట్లో ఉండొచ్చు. అలాగే తర్వాత వచ్చేసి స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది మీకు బ్యాంకింగ్ గురించి అవేర్నెస్ చెప్తూ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. మంచి కంటెంట్తో మీకు మోటివేషన్తో మంచిగా ఒక ఉదాహరణతో మీకు ఎగ్జాంపుల్స్తో రీజనింగ్, యాప్టిట్యూడ్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీషు మీకైతే క్లాసెస్ చెప్తాం. అలాగే మీకు పేపర్ రివ్యూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం కంప్లీట్గా అయితే గైడెన్స్ అయితే ఇస్తాం. స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తర్వాత వచ్చేసి మన పబ్లిక్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా మీకైతే చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఇక్కడ అప్లై చేసుకోండి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, మీ కెరీర్ అనేది బిల్డ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ కోసం మన డివెంజన్ మ్యాట్రిమోనీ ఉంది. అక్కడ మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ అనేది వేరే లెవెల్లో సెట్ చేసుకోండి. జై హింద్, నమస్తే.